చూసారా నా బ్యాగ్ ని దొంగలు ఎత్తుకుపోకుండా ఎంత గట్టిగా పట్టుకుని కూర్చున్నాడో. ఏమండి చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి మంచివారు ఉండడం వల్లే ఈ లోకం ఇంకా దొంగల పాలవ్వడం లేదు. ట్రైన్ వచ్చే టైం అయింది, మీరు ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు నిన్ను అదృష్టం వరిస్తుంది. ఒక్కసారి పాపను ఎత్తుకోవా, నేను ఫాస్ట్ వెళ్ళి వస్తాను. నా వల్ల కాదు, అసలు తాకను కాక తాకను. టీ కావాలా సార్? టీ వద్దు కానీ ఈ డబ్బులు తీసుకొని ఈ పాపను కొంచెం ఎత్తుకుంటావా? బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. చిట్టి బుజ్జి పెద్ద కేసులో ఉంది. వేస్ట్ ఫెలో పోతునే. అదే కలికాలం అంటే. ఓ స్వాములు. హరే రామా, మీరు బాధలో ఉన్నట్టున్నారు. అవునండి. సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకునే ఎంత బాధలో ఉన్నట్టున్నారు. సూసైడా? నేను ఎందుకు చేసుకుంటాను? ఆయన రాత్రి నుంచి బేరం లేదు, తగులుతాడంటే ఒకడో తగలడో. మీకు డిస్కౌంట్ ఇస్తాను, నాతో వస్తారా? అప్పుడు మేము సూసైడ్ చేసుకోవాలి. హరే కృష్ణ, మనం అడగరాని వారిని అడిగినట్టును. హరే రామా పద. అంత మాట ఎందుకులేండి, ఆయన రావడం ఎందుకు పోవడం ఎందుకు, ఈ చోట కలిసి రావట్లేదు. సార్ ఈ తీసుకురామంటే పిల్ల నాడిస్తామంటారా? రా వచ్చేస్తున్నాను సార్. సార్ పాప. థ్యాంక్ యూ. అనౌన్స్మెంట్ చేసినా ఎవరూ రాలేదంటే పాపని కన్నవాళ్ళు కావాలనే వదిలేశారు. ఇప్పుడు మనము వదిలేస్తే దిక్కులేందవుతుంది. పోనీ మనం ఒక పని చేద్దాం, పాపని పోలీస్ స్టేషన్లో అప్పచెప్దాం. సరే అలా చేద్దాం పద. స్టేషన్కి నేనెందుకు, నువ్వు వెళ్ళు. ఆగాగు, నేను వస్తాను. అసలు నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఎత్తుకోనంటావు ఎత్తుకుంటావు, రానంటావు వస్తావు. నేనంతే సైకో. ఏంట్రా నానుస్తున్నావు? త్వరగొట్ట. ఏంటోనండి, ఎడంచే ముక్కలు పట్టుకోనట్లేదు, కుడిచే ముక్కలు కొట్టనట్లేదు. ఓ పని చేయరా, కాళ్ళతాడు. ఎరా చెప్పిన టైం టీ తీసుకురావని తెలియదా? కోసం స్పెషల్ గా చేంజ్ తీసుకొచ్చాను. చూడండి ఫ్లాస్కో కూడా కొత్తది. రేయ్ ఫ్లాష్ కొత్తగా ఉంటే టీ స్పెషల్ గా ఉంటదా? పోలీసు వాళ్ళ కథలు చెప్పకరే, వేడేటి గొంతులో పోస్తా. ఇది చాలా అన్యాయం సార్. మమ్మల్ని బొక్కలు పెట్టేసి మా ప్యాకలు మా డబ్బులు లాక్కొని మీరు ఆడుకోవడం ఏంటి సార్? ప్యాసింజర్లు ఆడకూడదు, పోలీసులు ఎక్కడైనా ఆడుకోవచ్చు. సార్ మేము సింహాద్రికి వెళ్ళిపోవాలి సార్. కావాలంటే ఇంకో 1000 రూపాయలు తీసుకొని మమ్మల్ని వదిలేయండి సార్. అమ్మని అంటే మీ దగ్గర ఇంకో 1000 ఉందా? ఎరా సరిగ్గా చెక్ చేయరా. అలాగే వస్తున్నాడు వస్తున్నాడు. పోలీసు వాళ్ళ దగ్గర టంగ్ స్లిప్ అవ్వకూడదని తెలీదా? డబ్బులు తీసుకోండి సార్. నాది షో, నాది ఫుల్ కౌంటరా. డబ్బులు ఇవి నాటికి డీల్ అయితే ఉంది, కౌంట్ అయితే ఉంది సార్. నీకు ఇక్కడే ఇంకో వారం ఎక్స్టెన్షన్ రా. తీరిందా సార్? ఎక్స్క్యూజ్ మీ. ఇంగ్లీష్ లో అడిగినా నేను వదలను రోయ్. సార్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. నువ్వేవడరా? సార్ ఈ పాపని ప్లాట్ఫామ్ మీద ఎవరు మర్చిపోయారండి. ఇది న్యూసా కేసా? కేసే సార్. అలాంటి అనాథ పిల్లల్ని వదిలేయడానికి ఆ మూల బుట్ట పెట్టాం, అందులో పడేసి వెళ్ళు. ఇది పోలీస్ స్టేషనా క్లబ్బా? అబ్బచ్చా వెళ్ళి హాఫ్ నెక్కరేసురా, అందరూ కలిసి డాన్స్ చేద్దాం. చంపుతా. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం వేస్ట్. చాలా తొందరగా తెలుసుకున్నావురా, ఇంటెలిజెంట్. బాయ్ అమ్మా బుజ్జి, జాగ్రత్తగా ఉండే. ఆ నోట్లో ఉపయోగ పెట్టండి, ఎదవ సంత. ఇది మన ఇల్లు కాదు, చంకప్పుకో చంకప్పుకో. ప్రతిదీ ఓపెన్ అయ్యి అన్ని నేర్పించలేక చేస్తున్నాం. ఏం చేసి చావాలో తెలియట్లేదు. మే ఐ హెల్ప్ యూ? నో థ్యాంక్స్, మాకు తెలుసు. ఇంతకీ ఏదో ఇక్కడ ఇక్కడ ఉండాలండి. ఏదో పని చేస్తున్నాడో ఏంటో, దీన్ని తీసుకో. నిమిషానికి మాయమైపోతుంటాడు, ఎక్కడున్నాడో దరిద్రుడు. నాన్నయ్ ఇక్కడున్నా. ఒరేయ్ అక్కడే చేస్తున్నారా? పాస్ పోస్తూ నీ పేరు రాస్తున్నాను నాన్న. చాలా బాగుందిరా నీ రైటింగ్. Thank you, నాన్న.
ఎవడైనా తండ్రి పేరు సువర్ణాక్షరాలతో లిఖించడం చూసాం గానీ నువ్వేంట్రా ఉచ్చతో లిఖిస్తావు? నీ అక్కమ్మో నీ అబ్బా. రేయ్ జిప్పెట్టుకోరా, ఓపెన్ మాక మీ అమ్మలాగా. అన్ని తల్లి బుద్ధులే. పాప ఏడుస్తోంది. వినేసావా? స్టేషన్ లో ఇంతమంది జనం ఉన్నారు, పోలీస్ స్టేషన్ లో అంతమంది పోలీసులు ఉన్నారు. వాళ్ళందరికీ లేని బాధ నీకెందుకు? నాకెందుకో పాప అలా వదిలేసి రావడం మనసు ఒప్పట్లా. నా డౌట్ కరెక్టే, బీడే పాపకి నాన్న అయి ఉంటాడు. ఓయ్ ఏం గురుగుతున్నావు? మీ ఇద్దరి మధ్య ఏదో మిస్టరీ లింక్ ఉందనిపిస్తోంది, కరెక్టేనా? కరెక్టే, ఏదో మిస్టరీ లింక్ ఉంది. అది నాకు ఇప్పుడే తెలుస్తోంది. ప్రభువా స్తోత్రము తండ్రి, స్తోత్రము. నా స్తోత్రము నాలకించి ట్రైను లేటుగా రాకుండా చూడుమీ. పాప అమ్మ నాన్న వచ్చే వరకు ట్రైన్ అరగంట లేటుగా వస్తే సూపర్ ఉండదు కదా? యామిటి శిశువా, ట్రైను లేటుగా రావాలని ప్రార్థించుతున్నావా? అవును. దేవుడు నీ మాట వినడు, పరిశుద్ధాత్ముడు నా మాటయే వినుడు. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 7240 విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్లవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ అరగంట ఆలస్యముగా వచ్చును. ఏమిటది నాలుకయా ఐరంఠంగా? ప్రభువు నీ మాట విరి ఉన్నాడు, నా మాట వినలేదు. నా జీవితము అల్ల కల్లోలమగునేమోనని భయము పుట్టుతున్నది. ఇచ్చట కూర్చుంటనే కూడదు. వీడు మళ్ళీ పాపం తెచ్చేలా ఉన్నాడే, జారుకోవడానికి ఇదే ఛాన్స్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మళ్ళీ వచ్చారా? మీరు వస్తేనే కౌంట్. సింహాద్రి అరగంట లేట్ అంట, పాపని తీసుకెళ్తాం. మళ్ళీ తీసుకురావంటేనే తీసుకెళ్ళండి. కరెక్టే సార్, మీరు చూసుకోండి. పద మనం వెళ్దాం, వీళ్ళు చూసుకుంటారు. చూస్తూ ఉంటారు అంతే. నువ్వు రామ్మా బుజ్జి. సారీ రా. అమ్మయ్య దరిద్ర వదిలింది. ఈ పాప అమ్మ నాన్న వచ్చే వరకు మన దగ్గర ఉంటేనే సేఫ్. మన దగ్గర కాదు, నీ దగ్గర. ఇదో కత్తి. ఇదిగో పాపని పట్టుకో. ఎందుకు? పట్టుకో పాపని. ఎవడో నన్ను రాయిచుకుంటాడా? కుదిరింది. ఎవరు కనపట్లేదు సార్. కొట్టు నేను కొట్టేసారి చెప్పి మైకులు అనౌన్స్ చేస్తారా? మరి ఇప్పుడు ఏం చేయమంటారు? నాకు బొక్కెట్లను తీసుకొచ్చి బొక్కలో పెట్టండి, లేకపోతే మీ ముగ్గురికి ప్రభు కుమారా, ప్రభు కుమారా. చెప్పు ప్రేమ కుమారా. ట్రైన్ అరగంట లేట్ అయినచో నేను గుంటూరు కరెక్ట్ టైమునకు చేరగలనా? జనరల్ గా ట్రైన్ లేట్ అయినప్పుడు డ్రైవర్స్ స్పీడ్ పెంచి ఒక అరగంట లేట్ ని కవర్ చేయగలరు. అసలే నా టైము బ్యాడ్గా నడుచుచున్నది. ఇన్ కేసు ట్రైన్ గంట లేట్ అయినచో ఏమిటి మార్గము? మధ్య మధ్యలో రెడ్ సిగ్నల్స్ పడకుండా గ్రీన్ సిగ్నల్స్ పడుతుంటే గంట లేట్ ని కవర్ చేసేస్తారు. అది ఆ ఛాన్స్ కూడా ఉందా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఓ దేవా, నా జీవితమునకు రెడ్ సిగ్నల్ పడకుండా చూడుము దేవా, నీకు ధన్యవాదములు. జీసస్, ఏమిటిది సైతానుల వలె నా చుట్టూ తిరుగుచుంటిరి? మా సార్ని రాయిచి కొట్టింది నువ్వే కదూ? చీ తప్పు శిశువా, అటువంటి నేరములు చేసినచో ప్రభువు నన్ను క్షమించు. మేము అస్సలు క్షమించం. పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది, పద. జీసస్, ఏమిటి ఈ దౌర్జన్యం? వస్తావా, నన్ను ఎత్తుకెళ్ళమంటావా? నేనే వచ్చేదాను. సార్, వీడు ప్లాట్ఫామ్ మీద చాలా టెన్షన్ గా తిరుగుతున్నాడు సార్. అనుమానం వచ్చి తీసుకొచ్చాం సార్. రమ్మంటే రానన్నాడు సార్, లాక్కొచ్చాం. నన్ను రాయిచు కొట్టి బొక్కెట్టింది నువ్వేనా? నేను దేవుని బిడ్డను, గొర్రెలను హింసింపను. అంటే నేను నీకు గొర్రెలా కనపడుతున్నానా? యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ లైను ప్రకారము మనమందరము గొర్రెలము, మన కాపరి యేసు ప్రభువు. ఇప్పుడు అర్థమైంది నువ్వే నన్ను కొట్టావని. కాదంటే ఆ రాయితో నన్ను కొట్టి నువ్వు కాదని నిరూపించుకో. కొట్టుడి, సందేహించకుడి, కొట్టుడి. దయగల తండ్రి, మీలో ఏ పాపము చేయని వాడే ముందుగా రాయి విసురుడి అని ఆ దినమున చెప్పి ఉంటివి. ఈ దినము ఈతని యందు ప్రవేశించి నన్ను పరీక్షించుచుంటువా తండ్రి? కొట్టెదను తండ్రి, కొట్టెదను. నీవే ఇతనికి రక్ష. కొట్టలు. నాకు బొక్కెట్టింది ఇతను కాదు, ఇతని పంపివేయుడి.
తీసుకువెళ్ళుడి. ఏమే అది ఏడుస్తుంది 6 లీటర్ పాలు ఇవ్వచ్చుకో. నన్నేమైనా గేదనుకున్నారా? లీటర్లు పాలివ్వడానికి నా దగ్గర లేవు. అయినా ఇది పిల్ల కాదు, రాక్షసి. నన్ను పీల్ చేస్తుంది. పేపర్ నిండా సూసైడ్ వార్తలే, చూడాలంటేనే భయం వేస్తుంది. చచ్చేవాళ్ళకి లేని భయం నీకెందుకయ్యా? చచ్చేవాళ్ళకి భయం ఉండదు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆలోచిస్తే వాళ్ళు చచ్చినా చావరు. అబ్బా ఆపండయ్యా మీ చావు గోల మీరును. మీకు మాట్లాడుకోవడానికి వేరే టాపికే లేదా? పేపర్ నిండా చావు వార్తలు, టీవీలోనూ అవే వార్తలు, ఇక్కడ కూడా అదే గోల. అంత దురదగా ఉంటే మీరు చచ్చే వాళ్ళందరినీ పిలిచి కాంపిటీషన్ పెట్టి ప్రైజులు ఇవ్వండి. అనవసరంగా బంగారాలను నిద్ర చెడగొట్టారు. లేదు 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 తల్లి. రామలాలి మేఘ శ్యామలాలి. ఏమమ్మా ఆ పాప ఏడు పాపాలంటే ముందు మీరు పాట ఆపాలి. ఆ పక్కెళ్ళి పాలివమ్మా. ఇదిగో నేను వస్తున్నా. కాఫీ అంటే అచ్చం గోదావరి నీళ్ళలో ఉంది. భలే కనిపెట్టేసావయ్యా, అవి గోదావరి నీళ్ళే. కాఫీ ఇప్పుడు కలుపుతున్నాను. అనాయ్ కొంచెం పాలు కావాలి. టీ కాఫీలు తప్ప ఇక్కడ పాలు అమ్మరా. అంటే చంటి పాప కోసం అన్నాయ్. ఓయ్ నువ్వు పోసే నీళ్ళా పాలా? నీళ్ళ పాలు, వాటర్ మిల్క్. వాటర్ మిల్క్ ఏం కాదు, ఆయన లీటర్ పాలకు నీళ్ళని కలుపుతావు. లీటర్కి 2 లీటర్ల నీళ్ళు కలుపుతారు బయట. మరి నువ్వు? ఇది రైల్వే స్టేషన్ కదా, 1 లీటర్ పాలకి 5 లీటర్ల నీళ్ళు కలుపుతాం. బుజ్జి తాగు తాగమ్మా తాగు. అందుకే రైల్వే స్టేషన్ లో పాలు, బస్ స్టాండ్ లో భోజనం చేయకూడదు అంటారు. ఏవండి, ఇందాక మీరు పాపను ఎత్తుకొని పాట పాడితే పాప నవ్వింది. ఇంకోసారి తీసుకొని పాపను ఉరకబెట్టరా ప్లీజ్. ప్లీజ్ అండి. తీసుకోండి. ఏమా ఏంటి? జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద. ఒక్క నిమిషం, ఎప్పుడు వస్తానే? హలో పాప, ఇది గ్యారెంటీకి సూసైడ్ కండి. ఏమండి, మీరు చేసేది చాలా తప్పండి. తెలుసు, కానీ మాలాంటి వాళ్ళకి పట్టాలే దిక్కు. బాధలు ఏమైనా ఉంటే దిగమింగుకోవాలండి. మా బాధ దిగమింగుకునేది కాదండి, దిగజార్చుకునేది. ఏంటిది ఎలా ఉంటుంది? ఈ లెటర్ రాసి మీరేగా? ఇలాంటి వాటికి కూడా లెటర్ రాయాలా? మీరెళ్ళండి అమ్మా, మీరెళ్ళండి. సారీ. వీళ్ళిద్దరిని వదిలించుకోవాలంటే ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. ఒరే యమదొంగ, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు. ఈ రోజు నిన్ను అదృష్టం వరిస్తుంది. అమ్మా వస్తుంది చూడు. తల్లిదండ్రులు బిడ్డల క్షేమమే కోరుకుంటారు. మీ నాన్నగారికి సూసైడ్ లెటర్ రాసింది నువ్వేనని మాకు తెలిసిపోయిందమ్మా. పెళ్లి ఇష్టం లేకపోతే చెప్పు, కానీ ఆత్మహత్య మహాపాపం. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే నరకానికి వెళ్తారమ్మా. మీరిక్కడున్నారా? నేను లోపలంతా వెతికా. మీ బాబు అంటే నన్ను వెతుక్కుంటూ బయటకు వచ్చావా? ఆ పాప రెడ్డి నాకు అర్థం కావే. మనం మళ్ళీ తప్పు చేశాం హరే కృష్ణ. భర్త బిడ్డ ఉన్న ఆమెను అనుమానించాం. తప్పు పద.